నమస్తే గురుగారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. ముందుగా ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. శ్రావణ మాసం అంటే మనకు శుభాలను కలిగించే మాసం. ఈ మాసంలోనే మనకు రాఖీ పండగ వస్తుంది. రాఖీ పండగ అంటే ఏంటి? దాన్ని రక్షాబంధన్ అంటారు. శ్రావణ పూర్ణిమ ఇది చాలా ముఖ్యమైనటువంటి పండగ. అలాగే స్త్రీలకు కూడా ముఖ్యమైనటువంటిది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు అని వస్తాయి. కాబట్టి శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసంగా మనం భావిస్తూ ఉన్నాము. కాబట్టి ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా శుభాశిస్సులు, చిన్నపిల్లలందరికీ కూడా చక్కగా శ్రావణ మాసంలో ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. అమ్మా, ఇక కార్యక్రమం లోపలికి వెళ్దాం. ఆర్ఎస్ఎస్ను ఎందుకు స్థాపించారు? దీని మూల సిద్ధాంతం ఏంటి సార్? ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేటువంటి పదాన్ని ఆర్ఎస్ఎస్ అని సంగ్రహంగా అంటారమ్మా. రాష్ట్రీయ అంటే ఇంగ్లీష్లో నేషనల్ అని అర్థం. స్వయం సేవక్ అంటే సెల్ఫ్ సర్వీస్. స్వయం సేవక సంఘ్, సంఘ్ మీన్స్ సొసైటీ. నేషనల్ సెల్ఫ్ సర్వీస్, సెల్ఫ్లెస్ సర్వీస్. సెల్ఫ్ సర్వీస్ అంటే తనకు తాను సేవ చేసుకోవటం. సెల్ఫ్లెస్ సర్వీస్ పీపుల్. స్వయం సేవక్ అంటారు వీళ్ళని. స్వయం సేవక్ అంటే ఇతరుల యొక్క ప్రేరణతో కాదు, తనంతట తానే సేవ చేసేవాడు. స్వయం సేవక్ సంఘ్. సంఘ్ అంటే సొసైటీ. ఇది ఒక సేవా సంస్థ అమ్మ. ప్రధానంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ప్యూర్లీ ఏ కల్చరల్ ఆర్గనైజేషన్. దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్స్. బట్ వన్ థింగ్ ఐఎమ్ గివింగ్ క్లారిఫికేషన్. దేర్ ఆర్ సో మెనీ స్వయం సేవక్స్ working in different fields. It is their choice. They can join in any party, political party. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎన్ ఓటర్. మీకు నచ్చిన పార్టీకి మీరు ఓటు వేస్తారు. అది మీ ఇష్టం కదా. ఎవరికి ఓటేస్తారు? మీకు ఎవరైతే మంచి దేశభక్తులు అని మీకు అనిపిస్తారో వాళ్ళకు ఓటేస్తారు. అలాగా ది స్వయం సేవక్స్ ఆర్ హ్యావింగ్ ఎవ్రీ ఫ్రీడమ్ టు సెలెక్ట్ దేర్ ఓన్ లీడర్స్. కాబట్టి అయితే కల్చరల్గా ఈ ఆర్గనైజేషన్ ఎందుకు స్థాపింపబడ్డదో దాని గురించి మనం కొంచెం చెప్పుకోవాలమ్మా. 1925 అంటే 1925 అంటే ఇప్పటికి సరిగ్గా 100 సంవత్సరాలు అయింది. సెప్టెంబర్ 25, 1925 విజయదశమి నాడు నాగపూర్లో ఈ సంస్థను శ్రీ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ అనే పేరు కలిగినటువంటి ఒక ఆయన స్థాపించాడు. ఆయన ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో విదర్భ అంటే ది ప్రజెంట్ ఆ ఏరియా అన్నమాట, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఆ ఏరియా, అక్కడ కాంగ్రెస్ పార్టీకి నాయకుడుగా ఉండేవాడు. ఈజ్ టు వర్క్ అలాంగ్ విత్ దోస్ ప్రజెంట్ సమకాలీనమైనటువంటి కాంటెంపరీ కాంగ్రెస్ పీపుల్తో కలిసి ఆయన వర్క్ చేసేవాడు. అయితే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే ఈ దేశం నుంచి కనుక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఈ దేశం ఫ్రీడమ్ వస్తుంది అని ఆలోచించారు. ఇలా కొంతకాలం పనిచేసిన తర్వాత ఈయనకి ఇందులో ఉన్నటువంటి లోపం తెలిసింది. ఏం లోపం తెలిసింది? దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశానికి స్వాతంత్రాన్ని వీళ్ళు నిలబెట్టుకోగలరా? అసలు ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు? దట్ ఈస్ ది బేసిక్ క్వశ్చన్. వాట్ ఈస్ ది బేసిక్ రూట్ కాజ్ ఫర్ ది డౌన్ఫాల్ ఆఫ్ అవర్ హిందూ నేషన్? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. బ్రిటిష్ దేశం నుంచి ఒక పడవ వస్తున్నది. బ్రిటిష్ దేశం నుంచి ఒక పడవ వస్తున్నది. ఆ పడవలో ఒక స్వీపర్ ఉండేవాడు. వాళ్ళ అమ్మా నాన్న వాడిని తీసుకెళ్ళి ఆ పడవలో పడేశారు. వాడు అందులో స్వీపర్ ఉద్యోగం, చిన్న పనికిమాలిన వాడు.
వాడు ఇండియాకు వచ్చాడు, అక్కడ క్లర్క్గా చేరాడు. ఇప్పుడు గూడ్స్ ఉంటాయి కదా పడవలోకి ఇండియా నుంచి అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంటాయి కదా, అక్కడ క్లర్క్గా ఉండేవాడు. వాడు ఇండియాని చూచాడు, ఇక్కడ ఉన్నటువంటి అనైకమత్యాన్ని బాగా గమనించాడు, గమనించి కొంచెం సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. అండ్ ఈ కాంకర్డ్ ఇండియా. చెప్పండి అతని పేరు? హిస్ నేమ్ ఈజ్ రాబర్ట్ క్లైవ్. హౌ ఇట్ హ్యాపెండ్? ఏ వేస్ట్ అండ్ యూజ్లెస్ పర్సన్ ఈ కాంకర్డ్ ఇండియా. హౌ ఇట్ హ్యాపెండ్ సార్? విక్టోరియా రాణి పోయింది, మళ్ళీ ఇప్పుడు ఇంకొకళ్ళు భజన చేస్తున్నారు. వీళ్ళకి విదేశీయుల్ని భజన చేయటమే ఒక స్వభావ సిద్ధమైన లక్షణం అయిపోయింది. అంటే వీళ్ళ నరాలలో కూడా విదేశీ భక్తి ఈ భారతీయులకి ఒక స్వభావ సిద్ధమైనటువంటి లక్షణంగా మారిపోయింది. దే హ్యావ్ లాస్ట్ దేర్ సెల్ఫ్ ప్రైడ్ అండ్ దే హ్యావ్ లాస్ట్ దేర్ అస్మిత. అస్మిత మీన్స్ ఐడెంటిటీ. దే హ్యావ్ లాస్ట్ దేర్ ఐడెంటిటీ. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు పోయినా వీళ్ళు స్వాతంత్రాన్ని నిలుపుకోలేరు అని ఈ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ ఆలోచించాడు. ఇప్పుడు ఆ రోజుల్లో ఇంకా కొన్ని సేవా సంస్థలు ఉన్నాయమ్మా, చాలామంది సేవా సంస్థలు స్థాపించారు. ఇంకా మీకు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రామదండు అని ఒకటి ఉండేది, దుగ్గిరాల గోపాలకృష్ణ స్థాపించాడు, అది కూడా ఒక సేవా సంస్థే. అట్లా తెలంగాణలో ఇక్కడ ఆర్య సమాజ్ పనిచేస్తుండేది. ఆర్య సమాజ్ చాలా చాలా ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. అలాగే స్వతంత్రవీర సావర్కర్ హిందూ మహాసభ, ఇట్స్ ఆల్సో ఏ వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. అలాగే గోపాలకృష్ణ గోఖలే, ఆయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, ఇంకా చాలా ఉన్నాయి. ఈయన ఏమనుకున్నాడంటే వ్యక్తులకి ఊరిక కబుర్లు చెప్పే వ్యక్తులు, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు కాదు, ప్రాక్టికల్గా పనిచేసే కర్మయోగులు కావాలి అని ఇక ఆ కార్యక్రమాలన్నీ వదిలిపెట్టి శాఖ అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టాడు. శాఖ అంటే ఏమిటి? రోజు నిర్ణీతమైన సమయంలో అక్కడికి చేరి భారతమాతకు జై అని కాసేపు ఆడుకొని వెళ్ళిపోవాలి, కొంచెంసేపు వ్యాయామం చేయాలి, కర్ర సాము అవి నేర్చుకోవాలి. ఇంతే శాఖ అంటే, ఇంతే. ఇలా శాఖ మొదలుపెట్టేప్పటికి అందరు ఏమనుకున్నారంటే పాగల్ హోగయారే అనుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు మంచి ఉద్యమాల్లో తిరుగుతుండేవాడు ఈయన. ఆయన చుట్టూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళందరినీ వదిలేసే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తూ చెడుగుడు అంటే కబడ్డీ ఆటకు మొదలు పెట్టాడు, ఈయన పిచ్చోడు అయిపోయాడు అనుకున్నారు వాళ్ళు. ఒక 1 year అయ్యేసరికి వీళ్ళతో మంచి ఒక ప్రొసెషన్ నాగపూర్లో ఊరేగింపు, విజయదశమి నాడు ఊరేగింపు లేవదీశాడు. అది చూసేప్పటికల్లా ఈయన ఒక శక్తిని ప్రొడ్యూస్ చేశాడు హిందూ సమాజంలో. దాని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సాంస్కృతిక సంస్థ. ఇట్ వర్క్స్ ఓన్లీ ఫర్ హిందూస్. ఇట్ ఈస్ ట్రూ. ఈ 100 ఏళ్ళు అదే పని చేస్తున్నది, ఇంకో పని చేయటంలే. అది వాళ్ళు చేసే పని ఒకటే, శాఖలు నడుపుతారు. శాఖ అంటే ఏంటి? ఒక ధ్వజం పెడతారు, ఆ ధ్వజం దగ్గర కాసేపు ఆడుకుంటారు, కాసేపు పాటలు పాడతారు, భారత మాతకు జై అంటారు. ఇదేనమ్మా రాష్ట్రీయ స్వయం సేవకులుగా చేసే పని. దీని ముఖ్యులు అంటే హెగ్డేవార్ గాక ఇంకెవరైనా ఉన్నారా? హెడ్గేవార్ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆయన 1940లో పోయారు. ఆయన 40లో పోయిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఎంఎస్ గోల్వాల్కర్ అని ఆయన ఈ చైర్మన్ పోస్ట్, చైర్మన్ అంటారు. చైర్మన్ అంటే అధ్యక్షుడు, దీన్ని వాళ్ళు సరసంచాలక్ అని పిలుస్తారు. ఈ హెడ్షిప్ ఆయన స్వీకరించాడు. ఆయన కాలంలో ఇది మొత్తం భారతదేశం అంతా విస్తరించింది, రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కేప్ కామరిన్. వాళ్ళ దృష్టి ఒకటి, ఇక్కడ అలగ్ వేష్ అలగ్ భాష ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్. మనకి చాలా మన దేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రైస్ తింటాను కదా, నేను రైస్ తింటా. అదే మీరు పంజాబ్ వెళ్తే వాళ్ళు గోధుమ తింటారు, చపాతీలు తింటారు. ఇంకా అట్లాగే ఇక్కడ మన దేశంలో ఇక్కడ పంచ కట్టుకుంటాం, కొన్ని చోట్ల వేరే ఇంకా కుర్తా వాళ్ళు వేసే వేషాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ నేను తెలుగు మాట్లాడుతున్నా,
ఇక్కడ బార్డర్ దాటగానే వాళ్ళు తమిళం మాట్లాడతారు, ఇటు బార్డర్ దాటితే కన్నడ మాట్లాడతారు, ఇటు బార్డర్ దాటితే మహారాష్ట్ర మాట్లాడతారు, ఇటు ఉత్తర బార్డర్ కొంచెం దాటితే అక్కడ ఒరిస్సా మాట్లాడతారు. అలగ్ భాష, అలగ్ వేష్, ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్. దీన్ని భారతీయత అని పిలుస్తున్నాము, దీన్నే హిందుత్వ అని పిలుస్తున్నాము. ఈ హిందుత్వాన్ని మరిచిపోవటం వల్ల మన మీద బ్రిటిషర్స్, అంతకుముందు అరబ్బులు, ఇక్కడ తెలంగాణను తీసుకోమ్మా, తెలంగాణను అసఫ్ జాహీస్ అనే వాళ్ళు పరిపాలించారు. అసఫ్ జాహీస్ అంటారు వాళ్ళు. ఎట్లా పరిపాలించారమ్మా? ఇక్కడ ఉన్న పాపులేషన్ అంతానేమో హిందూస్, ఈ అసఫ్ జాహీస్ కొద్దిమంది. హౌ ఇట్ హ్యాపెండ్ చెప్పండి? ఎట్లా పరిపాలించారు? కొద్దిమంది పరిపాలించారు, వీళ్ళందరూ పరిపాలింపబడ్డారు. అవును, ఇది అన్యాయం కదా? భయపెట్టారు కదా, భయపెట్టారు కదా. మరి భయపడితే 80% ఉన్న వీళ్ళు ఎట్లా భయపడ్డారు? ఆ భయపెట్టిన వాళ్ళు కొద్దిమంది, 10 మంది. అవును. భయపడ్డ వాళ్ళేమో 95%. అంటే ది 95% ఆఫ్ ది పీపుల్ వర్ టెర్రరైజ్డ్ బై 5% ఆఫ్ పీపుల్. హౌ ఇట్ హ్యాపెండ్? కాబట్టి మన దేశంలో శక్తిని నిర్మాణం చేయాలి అని ఆర్ఎస్ఎస్ ఆలోచించిందమ్మా. మీరు అంటున్నారు శక్తిని నిర్మాణం చేయాలని, కానీ చాలా మంది అంటారు ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలను రెచ్చగొడుతుందని. ఎంతవరకు కరెక్ట్ అది? కరెక్ట్. కాంగ్రెస్ అనే పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టి ఇవాల్టి కూడా, ఈవెన్ టుడే దే డివైడెడ్ కంట్రీ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజియన్. ఓకే, ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. 1947 August 15th, India is divided on what basis, amma? Tell me. Sir, on what basis this nation is divided? On the basis of religion. ఇప్పుడు చెప్పండి, who divided India? Congress. On what basis? On the basis of religion. అంటే ఏమిటి? ముస్లిమ్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఒక స్టేట్ సపరేట్ కంట్రీ ఇచ్చారు, ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఈస్ట్ పాకిస్తాన్ ఇచ్చారు. ఈవెన్ టుడే ఇక్కడ ఏమంటున్నారు, ఓల్డ్ సిటీ హైదరాబాద్, ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాకు ముస్లిం ఓట్లు కావాలి. ముస్లిమ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ వాళ్ళు వేర్పాటువాదం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. నిన్ను కేరళ మలాపురం అని ఒక ఏరియా ఉంది, మలాపురం. అక్కడ ముస్లిం మెజారిటీ ఉంది. వాళ్ళు మాకు సపరేట్ డిస్ట్రిక్ట్ కావాలన్నారు. ఇంకా 4 రోజులు అయిన తర్వాత మాకు సపరేట్ స్టేట్ కావాలంటారు. దే వాంట్ సపరేట్ స్టేట్. ఇప్పుడు చెప్పండి, హిందువులు ఎక్కడున్నారో వాళ్ళు ముస్లిమ్స్తో కలిసి సహజీవనం చేస్తున్నారు కదా. ये दुर्भाग्य माने सौभाग्य पर वस्तुस्थिति यह है कि इस जगत पे जो बलवान है वो निर्बल पर आधारित किए बिना नहीं रहता. ओके, पंचशील और सहअस्तित्व क्या है? जितने भी नारे लगाए, लेकिन सहअस्तित्व बलहीन और बलवान के बीच ये रमी कल्पना अभी तक नहीं हो गया, इसलिए बलम उपासवा. ओके, दिस इज द स्लोगन गिवन बाय स्वामी विवेकानंद అండ్ హెడ్గేవార్. కాబట్టి బలాన్ని సమాజం సంపాదించుకోవాలి. సమాజం బలహీనమైపోయేసరికి 47లో జిన్నా పెద్ద బలవంతుడు కాదమ్మా. జిన్నా ఈజ్ ఎ వెరీ వీక్ మ్యాన్. వాడు భయపెట్టాడు ప్రజల్ని, వీళ్ళు భయపడిపోయారు. అప్పుడు నెహ్రూ, గాంధీ వీళ్ళతో ఉండేవాళ్ళు 1947లో. పటేలు, గాంధీ, నెహ్రూ వీళ్ళంతా పెద్ద పెద్ద లీడర్స్ ఉండేవాడు. వాళ్ళందరినీ భయపెట్టి ఇండియాని డివైడ్ చేశాడు. దానికి బ్రిటిష్ వాళ్ళు కూడా సహాయం చేశారు. ఎందుకు? ఇలా డివైడ్ చేస్తే ఇండియా వీక్ అయిపోతుంది. సో ఇండైరెక్ట్లీ దే కెన్ అగైన్ రూల్ ది కంట్రీ అని కదమ్మా. ఆర్ఎస్ఎస్ సేవలు ఏముంటాయి సార్? ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ నడుస్తుంది కదా, అసలు సమాజం పట్ల ఆర్ఎస్ఎస్ కున్న బాధ్యత అనొచ్చు, లేదా సేవలు అంటే ఏ విధంగా తీసుకోవాలి? ఆర్ఎస్ఎస్ అనేక ఆర్గనైజేషన్స్లో స్వయం సేవక్స్ పనిచేస్తుంటారు. స్వయం సేవక్స్ అంటే ది వర్కర్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. వాళ్ళు విద్యా సంస్థల్లో స్టూడెంట్స్ను ఆర్గనైజ్ చేస్తారు, అలాగే స్త్రీలను ఆర్గనైజ్ చేస్తారు. స్త్రీలను రాష్ట్రీయ సేవికా సమితి అనే పేరుతో దే ఆర్గనైజ్ లేడీస్. బేసికల్లీ ఇట్స్ ఎన్ ఆర్గనైజేషన్ అమ్మా. అలాగే గో సేవ చేస్తారు, గో సేవ. అలాగే ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఆరోగ్యశ్రీ, ఫ్రీ మెడిసిన్, మెడికల్ క్యాంప్స్ అవి పెడుతూ ఉంటారు. అంటే మెడికల్ క్యాంప్స్ మీరు అడగొచ్చు. ఈవెన్ ది లయన్స్ అండ్ రోటరీ
ఓకే అండ్ రామకృష్ణ క్లబ్స్ ఓకే దే ఆర్ ఆల్సో డూయింగ్ సమ్ సర్వీస్, ఓకే నో డౌట్ దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ వర్క్. ఓకే కానీ వాళ్ళు హిందుత్వ అనే దాని మీద స్ట్రెస్ ఇవ్వరు. ఇక్కడ హిందుత్వ అనేది స్ట్రెస్. ఓకే వాట్ ఈజ్ హిందుత్వ? దట్ ఈస్ ది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ నేషన్. ఇప్పుడు కాదు, అసలు బ్రిటన్ అనే ఒక దేశం పుట్టక ముందు, అమెరికా అనే ఒక దేశం పుట్టక ముందు ఇక్కడ హిందుత్వం ఉంది కదా. టైమ్స్ ఇమ్మెమోరియల్, రైట్ ఫ్రమ్ ది డేస్ ఆఫ్ ఋగ్వేద. మరి హిందుత్వం అనేది బేస్గా ప్రపంచం అంతా వ్యాపించింది. యు టేక్ ఎనీ కంట్రీ ఇన్ దోస్ డేస్, ఓకే ఈ వేదిక్ కల్చర్ ఉండేది కదా. యు టేక్ ఎనీ కంట్రీ, ఈవెన్ ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, సిరియా, ఎవ్రీవేర్ దిస్ హిందూ కల్చర్ వాజ్ దేర్. ఓకే కానీ మనం ఎందుకు ఓడిపోయాము అంటే బలహీనత వల్ల ఓడిపోయాము. ఇస్లే బలముపాస్వ. దిస్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ స్వామి వివేకానంద. దిస్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్. గత 100 years వాళ్ళు అదే పని చేస్తున్నారు, ఇంకో పని చేయరు. ఒకటే పని, శాఖ నడుపుతారు అంతే. ఓకే డైలీ శాఖ. ఎవ్రీడే ఒక చోటకు వచ్చి అక్కడ కూర్చొని ప్రేయర్ చేయాలి, ప్రేయర్ చేసి Yes. వెళ్ళిపోవాలి. దీనివల్ల సంఘటన్ మే శక్తి హై, సంఘటితం చేస్తూ ఉంటారా? ఆర్గనైజేషన్. ఓకే సంఘటన్ మే శక్తి హై. శక్తి హై. एक ही स्लोगन, एक ही नारा, Okay. उनको नारा, रोश नारा, संगठन में शक्ति है. ఓకే అండ్ ఈ సంస్థ మీద కాంగ్రెస్ వాళ్ళే కోపం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అన్ని అనేది ఒక పార్టీ లేదమ్మా. పూర్వం అది కాంగ్రెస్ ఈజ్ ఎ ముస్లిం పార్టీ, టుడే ఈజ్ ఎ టెర్రరిస్ట్ పార్టీ. ఓకే మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మోస్ట్ ఆఫ్ అవర్ ది అర్బన్ టెర్రరిస్ట్ ఆర్ దేర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ టుడే. ఢిల్లీలో వేర్పాటువాది కన్హయ్య కుమార్ అని అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా చెప్పండి. ఎట్లా చేర్చుకున్నారమ్మా? అండ్ హూ ఈజ్ యువర్ లీడర్? టెల్ మీ, హూ ఈజ్ యువర్ లీడర్? హూ ఈజ్ యువర్ లీడర్ సార్? శ్రీ సోనియా గాంధీ. సోనియా గాంధీ కేమ్ ఫ్రమ్ ఇటలీ. అంతకుముందు విక్టోరియా రాణి ఉండేది. విక్టోరియా రాణి, సోనియా గాంధీ. యువర్ లీడర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫారినర్. అందుకని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, నెహ్రూ గారికి హిందుత్వ అంటే కోపం అమ్మా, చాలా కోపం ఓకే హిందుత్వ అంటే. ఆయన ఏమన్నాడంటే నెహ్రూ, బై ఎడ్యుకేషన్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. బై ఎడ్యుకేషన్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. బై ఫెయిత్ ఐఎమ్ ఏ ముస్లిం. ఓకే This is Nehru's statement. Jawaharlal Nehru, the first Prime Minister of India, gave this statement. Quote, by education, I am a Christian because he studied in Christian institution. By faith, I am a Muslim. And by an accident of birth, I am a Hindu. నేను పుట్ల హిందూ సొసైటీలో పొరపాటున పుట్టే. ఇక వీళ్ళ నాన్న ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు మోతీలాల్ నెహ్రూ. ఆయన ఏమన్నాడో తెలిసినా అండి? ఏమన్నాడంటే, ఇండియాలో హిందువుగా పుట్టడం కన్నా ఒక గాడిదగా పుట్టడం మంచిది. దిస్ ఈజ్ స్టేట్మెంట్ ఆఫ్ మోతీలాల్ నెహ్రూ. ఇండియాలో హిందువుగా పుట్టడం కన్నా, ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఏ బర్త్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఏ డాంకీస్ బర్త్. గధా బహుత్ అచ్చాయి అంటే హిందువుల కన్నా గాడిద మంచిది అంటున్నాడు. हिंदुओं से भी गधा अच्छा है. गधा अच्छा है. Yes. This is Motilal Nehru's statement. ఇక నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టాడు. అవును. తర్వాత ఇందిరాగాంధీ బ్యాన్ పెట్టింది. ఎప్పుడు? 1975లో పెట్టింది బ్యాను. నాకు బాగా గుర్తుంది. 1975లో బ్యాన్ పెట్టింది. అప్పుడు ఎమర్జెన్సీ పెట్టింది అమ్మా. బ్యాన్ పెట్టింది. బ్యాన్ అంటే మీరు అప్పటికి పుట్టారమ్మా? లేదు, మీరు చిన్నపిల్లలు కదా. మీరు ఆఫ్టర్ 75 పుట్టారు కదా. అప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నా. నేను రోడ్డు మీద పోతుంటే నన్ను పట్టుకొని పోయినారు. ఓకే. నా మీద ఎవడు ఒకటి పేరు నటరాజన్, అతని పేరు నటరాజన్, అతను సిఐడి. ఇంకొకటి పేరు శంకర్రావు, అతను పోలీస్. వీళ్ళిద్దరు పట్టుకొని తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ ముందు పెట్టాడు.
उनका नाम है शिव प्रसाद, हम्म, वो ये बड़ा देशभक्त है, ओके ना मीदा केसु, ये बहुत बड़ा पेट्रियट है, हम्म, ये बहुत बड़ा देशभक्त है, ये क्या नारा दे रहे, भारत माता को जय बोल रहे, जेल में रखे आपको? जेल में रखे कई ओ को ఎందుకు భారత్ మాతా की जय बोले? ये भारत माता को जय बोल रहे। ओके हाँ वो मैजिस्ट्रेट पूछ रहे क्या तुम भारत माता को जय बोला? हम्म, बोला हाँ, बड़ा 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 अपमान किया तुम। ఒక రోజు ఉంచారా మిమ్మల్ని భారత్ మాతాకు జై అన్నందుకు ఒక రోజు కాదు, నన్ను చేతులకు బేడీలు వేశారు, సంఖ్యలు వేశారు. వేసారా? ఆ, ఆహా, ఎన్ని రోజులు ఉంచారు మిమ్మల్ని? సంఖ్యలు వేసి నేను రెండు మూడు వారాలు ఉన్నా జైల్లో, ఇక్కడే ముషీరాబాద్ హైదరాబాద్ సెంట్రల్ జైల్లో ఉన్నా. ఓకే మా ఫ్రెండ్స్ అయితే రెండేళ్లు ఉన్నారు కొంతమంది, ఓకే ఆహా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు. ఈ వెంకయ్య నాయుడు, ఇప్పుడు వెంకయ్య నాయుడు, ఇంకా చాలా మంది ఉన్నారండి. ఈవెన్ బాలాసాహెబ్ దేవరస్, ఓకే అది చైర్మన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్, హ్మ్, అటల్ బిహారీ వాజ్పేయి, హ్మ్. ఎల్కే అద్వానీ, వీళ్ళందరినీ జైల్లో పెట్టేశారు. అంటే మిమ్మల్ని కేవలం భారత్ మాతాకి జై అని నినాదం ఇచ్చినందుకేనా? ఏ పేట్రియాట్ హై, బస్ దేశభక్తుడు. ఏ దేశభక్త్, హ్మ్, इसलिए उनको जेल में डालो. ఓకే అప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, ఇప్పుడు ది ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఓకే ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు, హ్మ్, చిన్న గడ్డం పెట్టుకున్నాడు, మారు వేషం. తలపాగా చుట్టుకున్నాడు, ఎస్ పంజాబీ వేషం వేసుకున్నాడు, మారు వేషం వేసుకుని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఓకే మీరు చూచారా ఫోటో? చూశాను. చూచారు. అవును ఆ, ఆ ఫోటో వచ్చింది. పంజాబీ వేషం వేసు సర్దార్జీ లాగా అవును వచ్చారు. కొన్ని లక్షల ఫ్యామిలీ సఫర్ అయినాయమ్మా, హ్మ్, తినడానికి తిండి లేక చచ్చిపోయారు. హ్మ్. ఇందిరాగాంధీ చేసిన పాపాలు అన్ని పాపాలు కాదు. ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టింది, ఎవరికి తెలియదు. అవును ఇది 50 ఏళ్ల నాడు జరిగిన సంఘటన. నేను స్వయంగా చెప్తున్నాను. మై క్యా పాప్ కియా పూछ रहा हूं, హ్మ్, क्या मैं गद्दार हूं, क्या मैं एन अर्बन टेररिस्ट? హ్మ్. भारत माता को जय बोला, इसलिए ले जाके मुशीराबाद सेंट्रल जेल में डाला. क्या मुसीबत है ये, क्या मुसीबत है ये. ఎస్ ఎగ్జాక్ట్లీ. తర్వాత మళ్ళీ బాబ్రీ మసీద్ పోయినప్పుడు ఆవిడ కొడుకు, అప్పుడు పివి నరసింహరావు ఉండేవాడు, హ్మ్, హ్మ్. ఆయన మళ్ళీ బ్యాన్ పెట్టాడు ఆర్ఎస్ఎస్ మీద. అవును అంటే హిందుత్వ అనేది ఇండియాలో ఉండకూడదు, తుడిచిపెట్టేయాలి. ది హిందుత్వ షుడ్ బి ఎలిమినేటెడ్ వన్స్ ఫర్ ఆల్ ఫ్రమ్ వరల్డ్ హిస్టరీ. దట్ ఈస్ దేర్ మెయిన్ ఎయిమ్. హ్మ్, ది హిందుత్వ షుడ్ బి ఎలిమినేటెడ్. ఈవెన్ దెన్ ది ఆర్ఎస్ఎస్ ఇస్ ఫ్లరిషింగ్ అండ్ డే బై డే ఇట్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్స్ మెటల్. ఆర్ఎస్ఎస్ తన అస్తిత్వాన్ని కాపాడుకోగలిగింది. కాపాడుకోవాలి. ఎందుకంటే వీళ్ళ వెనక స్వామి వివేకానంద ఉన్నాడు, హ్మ్, వీళ్ళ వెనక స్వామి అరవింద ఉన్నాడు, స్వామి దయానంద ఉన్నాడు. హ్మ్. హౌ కెన్ యూ డినే దీస్ సేజెస్ అండ్ సీర్స్? ఆ. హౌ కెన్ యూ డినే దిస్ హిందుత్వ? సార్ మిమ్మల్ని జైల్లో ఉంచారు కదా, అవునండి, అప్పుడు ఎవరైనా కలిశారా మీకు? ఎవరెవరు ఉన్నారు మీతో? ఎవరున్నారు అప్పుడు? చాలా మంది ఉన్నారు. వి రామారావు అని, తర్వాత సిక్కింకు గవర్నర్గా పనిచేశాడు ఓకే వి రామారావు, అతను చచ్చిపోయాడు, ఈ మధ్య లేడు. హ్మ్. తర్వాత వెంకయ్య నాయుడు ఉన్నాడు, ఓకే. వెంకయ్య నాయుడు జైల్లో పెట్టారు. హ్మ్. ఇంకా చాలా మంది ఉన్నారు అప్పుడు. మీతో ఉన్నది అప్పుడు ఆ, మీతో ఉన్నారా వీళ్ళంతా? వెంకయ్య నాయుడు ఒక్కొక్కరికి వేరే వేరే సెల్స్ ఇచ్చారు. ఆహా, వాళ్ళని మీసా అనే దాని కింద అరెస్ట్ చేశారు, మెయింటెనెన్స్ ఆఫ్ ఇండియన్ సెక్యూరిటీ యాక్ట్ అని. ఓకే. మీసా మీకు నన్ను నినాదం కోసం. ఇంకేదో పెట్టారు, భారత మాతకు జై కేసు పెట్టారు. నినాదం కోసం. అదే మీరున్నారు గదిలో, ఇంకెవరన్నా ఉన్నారా? ఓ ఇంకా 20 మంది పిల్లలు ఉన్నారు, అందరూ పిల్లలు స్టూడెంట్స్, కాలే అవి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్. హ్మ్. వాళ్ళందరూ కూడా భారత మాతకు జై అంటున్నారు. అంటే ఏమైనా ఇబ్బంది పెట్టేవారా? కొట్టడం జస్ట్ అందులో కానీ బంధించారు. ముందు బేడీలు వేస్తే లోపలికి తీసుకెళ్ళారు. ఆ, తర్వాత మేమెళ్ళే పొద్దు నుంచి సాయంత్రం దాకా పాటలు పాడుకుంటూ కూర్చునేవాళ్ళం. ఏమనేవారు కాదు. భారత మాతకు జై అని పాటలు పాడుకుంటూ కూర్చునేవాడు, వందే మాతరం అని పాటలు పాడుకుంటూ కూర్చునేవాళ్ళం. అక్కడ కూడా అక్కడ కూడా హ్మ్. ఎంత అంతా మిగతా వాళ్ళు కూడా 16 ఏళ్ళు 20 ఏళ్ళు చిన్న చిన్న యంగ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. నాకు అర్థం కాదు, మీరు నినాదాలు చేసినందుకే మిమ్మల్ని జైలు వేశారు. ఆ జైల్లో కూడా మళ్ళీ నినాదాలు చేస్తూ పాటలు పాడితే వాళ్ళు ఏమనలేదా? ఏమనలే, భయపడిపోయారు వాళ్ళు. భయపడిపోలే. మరి వాళ్ళ ఆ జైలర్ తలపట్టుకొని కూర్చున్నాడు. ఎందుకంటే మేము టెర్రరిస్టులు కాదు, నక్సలైట్లం కాదు, హ్మ్. మేమేమో మర్డర్ చేయలేదు, ఎవరు మర్డర్ చేయలేదు, మాఫియా గ్యాంగ్ కాదు, हम बदमाश नहीं है, ఓకే. बदमाश नहीं है हम. क्या बोल रहे हैं ये लोग? भारत माता को जय बोल रहे, भारत माता को जय बोल रहे, क्या సాదా సీదా ఇన్సాన్, దేశభక్తి. దేశ భారత మాతకు జై అనేది పాపం ఎట్లా అవుతుందమ్మా?
ఏ భారత్ మాతకు జై బోల్ రే. దట్ ఈస్ ది కేస్. ఓకే. ఆ రోజులు తలుచుకుంటే మాకు ఇప్పటికీ కూడా చాలా బాధ కలుగుతుంది. నిజమేగా. కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది 100 సంవత్సరాలుగా ఒకటే భారత మాతకు జై, ఇదే వాళ్ళ నినాదం. ఇది బాగా దేశమంతా విస్తరించింది. ఇవాళ చాలా బలమైనటువంటి సంఘటన. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ హీజ్ ఎ స్వయం సేవక్. ఎస్. ఎల్కే అద్వానీ అండ్ రాజ్నాథ్ సింగ్, దే ఆర్ ఆల్ స్వయం సేవక్స్. దే ఆర్ కమిటెడ్ స్వయం సేవక్స్. వాళ్ళు భారత మాతకు జై అనే అంటారు. అందుకని వీళ్ళని చూస్తే ఎస్పెషల్లీ కమ్యూనిస్టులమ్మా, వీళ్ళకి చైనా నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తుండేవి. ఓకే. హిందుత్వ అనే, ఎవరన్నా హిందుత్వ అంటే వాడు పట్టుకెళ్ళి జైల్లో పడేయించండి. అండ్ అండ్ ఇందిరాగాంధీ జాయింట్ హ్యాండ్స్ విత్ కమ్యూనిస్ట్. ఇప్పుడు ఇండియాలో ప్రియాంబుల్, మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ మార్చేసింది. డ్యూరింగ్ ఎమర్జెన్సీ షీ చేంజ్ ది ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ షీ యాడెడ్ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ 2 words. చాలా పాపాలు చేసింది ఆ రోజుల్లో ఆమె, చాలా తప్పులు చేసింది. ఎందుకోసము? తాను ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి అని. సరే, కాబట్టి మీరు అడిగినట్టు ఇప్పటికీ సరిగ్గా 100 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు. బాలాసాహెబ్ దేవరాస్ వచ్చారు, రజ్జు భయ్యా అని వచ్చారు, తర్వాత సుదర్శన్ జీ వచ్చారు, ఇప్పుడే మోహన్ భాగవతులు ఉన్నారు. దే ఆర్ వెరీ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ నాగపూర్లో ఉంటుంది. కానీ సంస్థ ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది, చాలా విస్తరించింది. ఆ రోజుల్లో చాలా చిన్న సంస్థ ఉండేది మొదట్లో. అది దట్ వాజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు నాగపూర్ ఆర్ సరౌండింగ్ ఏరియాస్. టుడే ఇట్ ఈస్ విశ్వవ్యాప్తంగా అయిపోయింది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ ఎవ్రీ కంట్రీ దేర్ ఈస్ వన్ హిందూ శాఖ. Every country, you take any country, they give slogans, Bharat Mata ku Jai, Jai Shri Ram. అంటే ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా రాదు, నేరుగా రాజకీయాలలోకి లేదు, కానీ బీజేపీని నడిపేది మాత్రం ఆర్ఎస్ఎస్ఏ అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? దీనికి నేను జవాబు ఇంతకు ముందే ఇచ్చాను. ది స్వయం సేవక్స్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ చాయిస్ టు జాయిన్ ఎనీ ఆర్గనైజేషన్ and any political party. If you are interested, you can join or start your own political party, but subject to the condition that party should be obliged to Hindutva. ఐడియాలజికల్గా హిందుత్వకు అనుబంధంగా భారతదేశం హిందువులది, హిందుత్వాన్ని ప్రేమిస్తాం అనే పార్టీ ఏదుంటే దాంతో మీరు జాయిన్ కావచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉన్నారు? కూటమి అంటారు. కూటమి అంటే ఒక అలయన్స్. తెలుగుదేశం ఈజ్ దేర్ అండ్ పవన్ కళ్యాణ్స్ పార్టీ, దట్ ఈస్ జనసేన ఈజ్ దేర్ అండ్ బీజేపీ ఈజ్ దేర్. వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ మినిస్ట్రీ ఫామ్ చేశారు కదా. అలాగే పంజాబ్లో అంతకుముందు అకాలీదళతో కలిసి వీళ్ళు మినిస్ట్రీ ఫామ్ చేశారు బీజేపీ. కానీ బీజేపీలో ఎక్కువ మంది స్వయం సేవక్స్ ఉన్నారు, అండ్ ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఎందుకంటే బీజేపీ భారత మాతకు జై అంటుంది, వాళ్ళ ఎజెండాలో భారత మాతకు జై. అయితే మీరు అడుగుతారు భారత మాతకు జై అంటే మన ముస్లింల మాట ఏమిటంటే, ఈ ముస్లింలందరూ కూడా హిందువులే. వీళ్ళు ఎవరన్నా అరబ్ దేశం నుంచి వచ్చారా చెప్పండి? లేదు. హౌ మెనీ పీపుల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ అరబ్ కంట్రీస్? వీళ్ళందరూ కన్వర్టెడ్, వీళ్ళందరూ కన్వర్టెడ్ ముస్లిమ్స్. ఒరిజినల్లీ దే ఆర్ హిందూస్. ఎందుకంటే వీళ్ళు ఒక 1000 ఏళ్ళు దీన్ని బ్రిటిషర్స్, అంతకుముందు అరబ్బులు, అంతకుముందు పార్సీస్, ఇట్లా రకరకాల వాళ్ళందరూ పరిపాలించారు కదా. అందువల్ల ఆల్ దీస్ పీపుల్ వర్ కన్వర్టెడ్. ఇప్పుడు మీకు ఇంకో ప్రశ్న అడుగుతానండి. ప్రపంచంలో సో మెనీ ముస్లిం కంట్రీస్ ఆర్ దేర్, సో మెనీ ముస్లిం. చెప్పండి కొన్ని కంట్రీస్ పేరు చెప్పండి. సిరియా, అరబ్ ఎమిరేట్స్, కువైట్, Saudi, Pakistan. So many Muslim countries are there. And so many Christian countries are also there. America, Britain, Germany, Greece,
ఇక్కడ మన ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఆల్సో. మరి ఇన్ని క్రిస్టియన్ కంట్రీస్ ఉంటే ఎవరికి అభ్యంతరం ఏం లేదు, దెర్ ఇస్ నో అబ్జెక్షన్. బట్ హౌ మెనీ హిందూ కంట్రీస్ ఆర్ దేర్? చెప్పండి, హౌ మెనీ? ఒకటి లేదు. లేదు, దేర్ ఇస్ నో హిందూ కంట్రీ. ఎస్. అంతకుముందు ఒక నేపాల్ హిందూ కంట్రీగా ఉండేది. ఎప్పుడు సార్ ఇది? మొన్నటి వరకు, జస్ట్ ఒక 30 years వరకు. ఓకే. దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఏ హిందూ నేషన్. ఓకే. నేపాల్ ఇస్ హిందూ కంట్రీ. కానీ అక్కడ ప్రచండ అని చైనా ఏజెంట్ ఒకడు వచ్చాడు, వాడి పేరు భట్టారాయ్. ఈజ్ అ చైనీస్ ఏజెంట్. ఓకే. హీ డిస్ట్రాయిడ్ హిందూ కల్చర్ దేర్ అండ్ క్లైమ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది రూలర్ ఆఫ్ టిబెట్, రూలర్ ఆఫ్ దిస్ నేపాల్. మరి ఇండియా ఒక్కటే హిందూ మెజారిటీ కంట్రీ. ఎస్. ఈవెన్ టుడే వీఆర్ హ్యావింగ్ 80% ఆఫ్ హిందూస్. లార్జెస్ట్ మెజారిటీ. ఎస్. అలాంటప్పుడు దీన్ని హిందూ కంట్రీ అని అంటే వద్దు 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 అట్లా అనవద్దు అంటున్నారు. అర్థమైందా? లాజిక్ అర్థమైంది కదా మీకు? రైట్. కాబట్టి దేర్ ఇస్ నో హిందూ కంట్రీ ఇన్ ది వరల్డ్, బట్ దేర్ ఆర్ డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ క్రిస్టియన్ కంట్రీస్ అండ్ ముస్లిం కంట్రీస్ అండ్ క్రిస్టియన్ కంట్రీస్ అండ్ కమ్యూనిస్ట్ కంట్రీస్. నార్త్ కొరియా ఏ కమ్యూనిస్ట్ కంట్రీ, క్యూబా ఏ కమ్యూనిస్ట్ కంట్రీ, మరి చైనా ఈజ్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ, రష్యా ఈజ్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ. అలాంటప్పుడు హిందూ కంట్రీ ఎందుకు ఉండకూడదు? వద్దు వద్దు వద్దు. కాబట్టి హిందువులను ఐక్యంగా, హిందువుల్లో చాలా భేదాలు ఉన్నాయమ్మా. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డీస్, కమ్మాస్, వెలమాస్, ఇవన్నీ ఏమిటి? క్యాస్ట్ అన్నమాట కదా. అలా మాల, మాదిగా, ఇవన్నీ సబ్ క్యాస్ట్ అంటారు, అంటే కులాలన్నీ. వీళ్ళందరూ కలిసి జీవించాలి, ఎందుకు కొట్లాడుకోవాలి? మీరందరూ కూడా హిందువులే అని ఆర్ఎస్ఎస్ చెప్తుంది. విన్నారు కదా? ఆర్ఎస్ఎస్ చెప్పేది హిందుత్వ అన్నటువంటిది ఏమిటంటే అది ఇట్స్ ఏ కల్చరల్ వే ఆఫ్ లైఫ్. ఇది చేయడం కోసం చాలా శ్రమ పడవలసి వస్తున్నది. ఏటికి, దాని తెలుగులో ఏమంటారంటే ఏటికి ఎదురు ఎదటం, అప్హిల్ టాస్క్. చాలా శ్రమ పడవలసి వస్తుంది, ఎందుకంటే వీళ్ళు కలవరు. హిందువుల్లో యూనిటీ లేదమ్మా, వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కదా, వీళ్ళల్లో వీళ్ళు పరస్పరం కొట్టుకుంటూ ఉంటారు. అందుకని హిందువుల్ని కలపాలి అన్న దృష్టితో సెల్ఫ్లెస్గా ఒక మంచి ఆర్గనైజేషన్ పనిచేస్తున్నది. లెట్ us అప్రిషియేట్ ఇట్. సార్, పహల్గామ్ దాడి, ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మీరు మాకు ఏదైనా వివరించగలరా సార్? ఆపరేషన్ సింధూర్ అనేది ఒక టెక్నికల్ నేమ్. ఎస్. భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం. ఆ కాశ్మీర్లో పహల్గామ్ అని ఒక ప్రదేశం ఉంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఇంకా ముందుకెళ్తారు. అమర్నాథ్ యాత్ర చేయాలంటే ఈ పహల్గామ్ నుంచి బయలుదేరాలి. ఇట్స్ ఏ టూరిస్ట్ స్పాట్, ఏ బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్. అక్కడ ఇంతకుముందు ఆర్టికల్ 370 ఉన్నప్పుడు అక్కడికి ఎవరిని హిందువులను రానిచ్చేవాళ్ళు కాదు. మెయిన్గా కాశ్మీరు టూరిజం మీద బతుకుతున్నది. బ్యూటిఫుల్ ప్లేస్ కదా, అందుకని అక్కడ టూరిస్టులు ఎక్కువ మంది వస్తారు. దాని మీద వాళ్ళకి ఆదాయం ఉంటుంది, వాళ్ళ ప్రాఫిట్స్ అవి కూడా ఉంటాయి. అయితే ఈ ఆర్టికల్ 370 రద్దు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆదాయం పెరిగింది. ఈ పడవలు నడుపుకునే వాళ్ళకి, అక్కడ చిన్న చిన్న లేక్స్ ఉంటాయి కదా, పడవలు నడుపుకునే వాళ్ళకి. తర్వాత ఈ పళ్ళు అమ్ముకుంటారు, అక్కడ కుంకుమ పువ్వు అమ్ముతారు, సాఫ్రన్ కుంకుమ పువ్వు అమ్ముతారు, పళ్ళు అమ్ముకుంటారు. తర్వాత ఆల్మండ్, బాదం పప్పు అమ్ముతారు. వీళ్ళందరికీ కూడా మంచి ఆదాయం పెరిగింది ఈ టూరిస్టుల వల్ల. పర్యాటకం పెరిగింది కాబట్టి ఆదాయం పెరిగింది. పెరిగితే వాళ్ళందరూ సంతోషంగా ఉంటే ఈ చైనా, పాకిస్తాన్ వాళ్ళకి ఇది నచ్చలే. దే వాంట్ టు క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్. సో ఏం చేశారు, లష్కర్ ఏ తోయిబా అనే ఒక ఉగ్రవాద సంస్థ, ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఇంకొక పేరు పెట్టుకొని, ది సేమ్ పీపుల్, దే ఆర్ ఆల్ మిలిటరీ పీపుల్ ఫ్రమ్ పాకిస్తాన్, అక్కడికి వచ్చి అక్కడ సాయంత్రం ఛాయ్ తాగుతున్నారు. పర్యాటకులు ఛాయ్ తాగుతున్నారు. మంజునాథ్ అని ఒక ఆయన, కర్ణాటక నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన కూర్చొని ఛాయ్ తాగుతున్నాడు. వాడిని పట్టుకున్నారు. అరే నీ పేరేమిరా? నా పేరు మంజునాథ్ అండి. కల్మా పడో. कलमा मुझे मालूम नहीं, कलमा नहीं पढ़ सकते तो सुनती किया क्या
అంటే సుంతి అంటే ముస్లిం ఆచారం. ఎస్. ముస్లింలు సుంతి అని ఒక Yes. ఆచారం చేసుకుంటారు. నీకు సుంతి చేసుకున్నావా నువ్వు చేసుకోలేదండి మారో అనుకో, ఇక్కడ గుండె మీద, తల మీద, వెనకాల, వీపు మీద ఇట్లా. పక్కనే భార్య ఉంది, అతనికి పెళ్ళయ్యేప్పటికి 1 వీక్ అమ్మా. ఇది ఎప్పుడు జరిగింది, ఏ నెల, ఎప్పుడు జరిగింది ఇన్సిడెంటు? 22nd. మొన్ననే ఏప్రిల్లో కదా, 22nd. 22nd జరిగింది. ఆ అమ్మాయికి 16వ తారీఖు పెళ్ళయింది. 17వ తారీఖు వాళ్ళ ఊళ్ళో రిసెప్షన్ ఇచ్చుకున్నారు. 18వ తారీఖున కాశ్మీర్ వచ్చారు హనీమూన్కి. అక్కడి నుంచి జమ్మూ దాటి ఇక్కడికి వచ్చేప్పటికి 22వ తారీఖు అయింది. హోటల్లో దిగి అక్కడ చాయ్ తాగుతున్నారు, స్నాక్స్ తింటున్నారు, కాల్చి చంపేశారు. జస్ట్ 1 వీక్ మ్యారేజ్ లైఫ్, 1 వీక్. అంటే కల్మా చదవటం రాకపోతే కాల్చి చంపేయటమేనా? ఇంకా ఇంకో మాట అన్నట్ట, అప్పుడు ఆవిడ పాపం ఏడుస్తూ నన్ను కూడా కాల్చి చంపండి అన్నది. అంటే జావో జావో జాకే మోడీ సే బోలో, మోదీకో బోలో అనంటే మోడీ సే బోలో, నేను మోడీ సే బోలో అని ఒక పుస్తకం రాశా, ఆపరేషన్ సింధూర్ ఆ పుస్తకం పేరు. ఓకే, ఎవరు మీరా? నేనే రాశా. ఓకే, ఆపరేషన్ సింధూర్ తెలుగులో ఉంది ఆ బుక్. ఓకే. 970-132-75-39 970-132-7539. దానికి మీ అడ్రస్సు, మీ పిన్ కోడ్ పంపిస్తే జస్ట్ పోస్టల్ ఛార్జెస్, పేపర్ ఖర్చు మాత్రమే తీసుకొని ఆ బుక్ మీకు పంపిస్తా. చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా వస్తారు. ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చా అందులో. ఇది జరుగుతున్నప్పుడు సౌదీ అరేబియా టూర్లో ఉన్నాడు నరేంద్ర మోడీ. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు దే హ్యావ్ డిసైడెడ్ టు స్టాప్ దిస్ టెర్రరిజం. టెర్రరిజం హ్యాస్ టు బి ఎండెడ్ వన్స్ ఫర్ ఆల్ ఇన్ కాశ్మీర్. ఇంతకుముందు కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. ఇంతకుముందు కూడా ఇలాంటి టెర్రరిజం సంఘటనలు జరిగినాయి. అప్పుడు వీళ్ళు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో జస్ట్ ఒక 10 days ప్లాన్ చేసి దాదాపు ఒక 13 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఆ స్థావరాలు కొన్ని పాకిస్తాన్లో ఉన్నాయి, కొన్ని ఆక్రమిత కాశ్మీర్ అంటే ఆక్యుపైడ్ కాశ్మీర్లో మరికొన్ని స్థావరాలు ఉన్నాయి. దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులు 100 మందికి పైగా టెర్రరిస్టులు చనిపోయారు. తర్వాత వాళ్ళ ప్రాపర్టీస్ అవి కూడా బాగా ధ్వంసం అయిపోయినాయి. ఆ టెర్రరిస్ట్ క్యాంపులే కాదు, వాళ్ళ యొక్క స్థావరాలు అక్కడక్కడ ఉన్నాయి, అప్ టు లాహోర్. తర్వాత కిరాణా హిల్స్ అని అక్కడ వీళ్ళ న్యూక్లియర్ బేసెస్ ఉన్నాయి. కిరాణా హిల్స్ అక్కడ వరకు ఇండియన్స్ వెళ్ళి కొట్టొచ్చారు, అప్ టు కిరాణా హిల్స్. యాక్చువల్గా అది జరిగింది యుద్ధం ఎక్కువ లేదు, 2 or 3 days. ఓకే, అలా యుద్ధం జరిగింది కేవలం 2 రోజులు మాత్రమే. అంటే ఒక రకంగా ఇంకో పెద్ద యుద్ధం కనుక మనం చేయాలి అనుకుంటే దానికి ఇది రిహార్సల్ అన్నమాట. అంటే వీ హ్యావ్ ప్రొడ్యూస్ సో మెనీ వెపన్స్, పినాకా, బ్రహ్మోస్, దే ఆర్ ఆల్ అవర్ వెపన్స్ ఇండియన్. ఇవి పనిచేస్తాయా పనిచేయవా ఇండిజినియస్ వెపన్స్, అవి మొన్న టెస్ట్ చేసుకున్నారు. సో సక్సెస్ఫుల్లీ అవర్ వెపన్స్ ప్రూవ్డ్ దేర్ మెటల్. వేర్ పాకిస్తాన్ యూజ్డ్ చైనీస్ వెహికల్స్, అంటే చైనా వాళ్ళు సృష్టించినటువంటి ఈ విమానాలు, వాళ్ళు ఇచ్చినటువంటి మిషన్స్ వాడారు, అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇంకా చైనా, అజర్బైజాన్, టర్కీ ఇవి డైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేసినాయి. అంటే యుద్ధం వస్తే మనకి ఎవరు మిత్రులు, యుద్ధం వస్తే ఎవరు మనకు శత్రువులు అన్న విషయం మనకు తెలిసిపోయింది. సో అప్పుడు మోడీ గారు ఏం చేశారంటే ప్రపంచం అంతా పంపించి మన వాళ్ళని టెర్రరిజం మీద చేసాం మేము ఈ దాడి, హ్యుమానిటీ మీద కాదు. వీ హ్యావ్ డన్ దిస్ ఆన్ టెర్రరిజం. ఏ దేశానికైనా సరే టెర్రరిజం శత్రువే. ఫర్ ఎగ్జాంపుల్ 2002
అమెరికాలో 5,000 మంది చచ్చిపోయారు. అప్పుడు ఒసామా బిన్ లాడెన్ అనేవాడు 105 అంతస్తుల ఎంపైర్ బిల్డింగ్ ఉంది, దాని మీద విమానాలు కూల్చి ఆ బిల్డింగ్ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు బుష్ అనుకుంటాను, బుష్ అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండేవాడు. కాబట్టి టెర్రరిజం అంటే వాళ్ళకి అంత ఎక్కువగా తెలియదు. ఐ థింక్ దట్ వాజ్ ది ఫస్ట్ టైం దే టేస్టెడ్ టెర్రరిజం. వేర్ యాజ్ ఇన్ ఇండియా సిన్స్ 1000 years వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ టెర్రరిజం. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, ఏ పెరీనియల్ ప్రాసెస్. అందులో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్. కాబట్టి ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఇలాంటిది ఇక భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే వాళ్ళకి టెర్రరిస్టుల గుండెల్లో ఒక భయాన్ని మనం సృష్టించగలగాలి. అందుకు ఈ పహల్గామ్ అన్నటువంటి ఇన్సిడెంటు, దాని తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ ఏ 2 days వార్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్ విల్ గో ఆన్ ఫర్ ఎవర్. టెర్రరిజం ఎక్కడ ఉంటే అక్కడ ఆపరేషన్ సింధూర్ నడుస్తూనే ఉంటుంది. సార్ ఏపీలో ఈ లిక్కర్ స్కామ్ జరిగింది కదా సార్, దాని గురించి ఏమైనా చెప్తారా మాకు? అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. హియర్ ఈజ్ ఏ స్మాల్ డిస్కషన్ ఆన్ లిక్కర్ స్కామ్. లిక్కర్ అంటే సారా, ఎక్సైజ్ పాలసీ ఆబ్కారీ అంటారు. మన దేశంలో ప్రభుత్వాలు కొంతకాలంగా ఏం చేస్తున్నాయి అంటే ప్రజలకు బాగా తాగుడు అలవాటు చేసి దాని మీద వచ్చే సంపాదనతో పరిపాలన సాగిస్తున్నాయి. ఇది అనైతికం, దిస్ ఈజ్ అన్ఎథికల్. ఈవెన్ దో నోయింగ్ ఫుల్లీ వెల్, దీనివల్ల కామన్ మ్యాన్, ఇప్పుడు ఒకడు పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేస్తాడమ్మా, పనిచేసి సాయంత్రం ఎప్పుడు తాగి పడుకుంటాడు, వాడు పెళ్ళాం ఏడుస్తూ కూర్చుంటుంది. ఇది అనెథికల్ కదా. ఇట్లా అందరినీ తాగుబోతులుగా చేసి ఆ వచ్చిన డబ్బుతో ప్రభుత్వాలు నడుపుతున్నారు. అందులో మళ్ళీ స్కామ్ చేశారు. అంటే పర్సంటేజీలు తీసుకోవడం, కమిషన్స్ తీసుకోవడం, విదేశాలకు డబ్బు పంపించడం, మాఫియా గ్యాంగులు. ఇలాంటి లిక్కర్ స్కామ్ ఒకటి ఢిల్లీలో బయటపడ్డది. ఆ పనిచేసిన వాడు ఎవడో తెలిసిన అండి? తెలుసు కదా మీకు, చెప్పండి మిత్రులారా, ఎవడో ఆ పని చేసింది? అరవింద్ కేసరీవాలా. కేజ్రీవాల్. కేసరి మీన్ కేసరీవాలా, దట్ ఈస్ హిస్ ఒరిజినల్ నేమ్. ఓకే, కేజ్రీవాల్ కేసరీవాలా. కేసరీవాలా. ఓకే, కేసరీవాలా మీన్స్ హనుమాన్. హనుమాన్. కేసరీవాల్ అంటే హనుమాన్. వాళ్ళ నాన్నగారు అతనికి హనుమాన్ అని పేరు పెట్టాడు. అది ఉచ్చారణలో కేజ్రీవాలా అంటారు. అరవింద కేసరీవాలా, కేసరి హనుమాన్ అంటారు కదా. అంటే హనుమంతుడి తండ్రి గారి పేరు కేసరి. విన్నారా? అయితే ఆ స్కాము నా గుర్తున్నది వరకు చెప్తున్నారు 168 కోట్ల స్కామ్. ఈ స్కాములో మన దక్షిణ భారతదేశము, తెలంగాణలో ఉన్న కొంతమంది కూడా ఇన్వాల్వ్ అయినారో అన్నీ మీకు తెలుసు. ఆ డీటెయిల్స్ అన్నీ ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో, అదంతా ఎవరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారో అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఆంధ్రలో ఒక స్కామ్ బయటకు వచ్చింది. ఈ స్కామ్ ఎవరి కాలంలో వచ్చిందో తెలిసిన అండి? ఇక్కడ కూడా చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ టైంలోనే వచ్చింది. ఆ చీఫ్ మినిస్టర్ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈజ్ ఎ క్రిస్టియన్, ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. అతని పీరియడ్లో ఈ స్కామ్ వచ్చింది. ఈ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అన్నది మొన్న సిఐటి వాళ్ళు దర్యాప్తు చేసి 300 పేజీల ఒక రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేశారు. అందులో డీటెయిల్డ్గా ఎట్లా స్కామ్ జరిగింది, ఏ దేశాలకు, విదేశాలకు ఈ డబ్బంతా కూడా హవాలా మార్గంలో ఎట్లా పంపించారు, మాఫియా మార్గంలో ఎట్లా పంపించారు, ఏ బ్యాంకులలో ఎట్లా పెట్టారు, ఎవరెవరికి ఎంతెంత కమిషన్స్ ముట్టినాయి. కమిషన్సే 3400 కోట్లు కమిషన్స్, 3400 crores కమిషన్స్. అందులోంచి రీసెంట్గా ఒక 60 crores రికవరీ చేశారు. వాట్ అబౌట్ ది రిమైనింగ్ అమౌంట్? ఇంకా అసలు ఆ ఒరిజినల్ స్కాములో ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది? ఈ స్కాములో
మొన్న ఒక ఎంపీని అరెస్ట్ చేశారు, ఒక రాయలసీమ ఎంపీ. ఆ అరెస్ట్ చేయబడ్డ ఎంపీ ఐ థింక్ హీఈస్ ది సన్ ఆఫ్ ఏ పొలిటికల్ లీడర్. ఓకే. ఆయన పేరు పెద్దిరెడ్డి సన్. ఈజ్ నేమ్ ఈజ్ మిథున్ రెడ్డి. ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే. హీ వాజ్ అరెస్టెడ్ అండ్ నౌ హీఈస్ ఇన్, మనం ఈ రికార్డు చేస్తున్న సమయంలో ఇతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ప్రజలు ఎమ్మెల్యేకి ఎంపీకి ఓటేస్తారు. ఎందుకు వేస్తారండి? వాళ్ళు చక్కగా మంచి పాలన చేసి ప్రజల్ని పరిపాలించి వాళ్ళ న్యాయ మార్గంలో నడిపించాలి అని. కంచె చేను మేసింది. కంచె చేను మేయటం అంటే ఏమిటి? పాలకులే దుర్మార్గం చేస్తే ఇంకా ప్రజలు ఏం చేయాలి చెప్పండి? ది చీఫ్ మినిస్టర్, ది ఎమ్మెల్యే, ది ఎంపీ, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ స్కామ్స్. ది సేమ్ థింగ్ ఈజ్ దేర్ ఇన్ కర్ణాటక, ది సేమ్ థింగ్ ఈజ్ దేర్ ఇన్ తమిళనాడు, అండ్ ది సేమ్ థింగ్ ఈజ్ దేర్ ఇన్ కేరళ. కేరళ గోల్డ్ స్కామ్ ఉంది కదమ్మా, కేరళ గోల్డ్ స్కామ్. ఆ గోల్డ్ స్కామ్లో పినరాయి విజయన్ ఈజ్ ది కల్ప్రిట్ డైరెక్ట్లీ. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళే స్కామ్స్ చేస్తే, స్కామ్ అంటే కుంభకోణం, లంబకోణం, వీళ్ళే దుర్మార్గాలు చేస్తున్నారు. అరే నేషనల్ హెరాల్డ్ కేసు, దే గాట్ బెయిల్ అండ్ ఫ్రీలీ దే ఆర్ మూవింగ్. వాళ్ళని అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ తెచ్చుకుంటారు కోర్టు నుంచి కదమ్మా. అంటే కోర్టు వెంటనే బెయిల్ ఇస్తుంది. ఇంకా భయం ఉంటుందా ఎవరికైనా? రాజ్యాంగం అంటే, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే, లా అండ్ ఆర్డర్ అంటే భయం ఉండాలి కదా ప్రజలకి. ఇప్పుడు భయం లేదు. ఎందుకని? బెయిల్ ఇచ్చేస్తుంది, విడుదల చేస్తుంది, అంతే. వెళ్ళొచ్చు, 2 రోజులు జైల్లో కూర్చుంటాము, మళ్ళీ ఇంటికి వచ్చి మనం దందా చేసుకోవచ్చు అని. కాబట్టి ఎవరైతే పరిపాలకులుగా ఉన్నారో వాళ్ళు న్యాయబద్ధంగా పరిపాలించాలి. ఇది పెద్ద అరవింద కేసరీవాల స్కామ్ కన్నా ఈ ఏపీలో ఇవాళ జరుగుతున్న ఈ లిక్కర్ స్కామ్ చాలా పెద్ద స్కాము. ఇంకా చాలా పేర్లు వస్తున్నాయి ఇప్పుడు మనం రికార్డు చేస్తున్న సమయంలో. తర్వాత ఏమవుతుంది అన్నది మనకు తెలియదు. ఇంకా కొన్ని అరెస్టులు జరగవచ్చు. హూ ఇస్ ది అల్టిమేట్ మెంటర్, హూ ఇస్ ది అల్టిమేట్ డాన్? ఈ డబ్బంతా ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఏ బ్యాంకుల్లో ఉంది? అదంతా ప్రజల డబ్బు కదమ్మా, నేను కట్టిన ట్యాక్స్ డబ్బు. ఐ మీన్ ఓల్డ్ మ్యాన్, ఐ పెయిడ్ ట్యాక్స్. మీరు ట్యాక్స్ పే చేశారు. ఇదిగో ఈయన మన కెమెరామెన్ ట్యాక్స్ పే చేస్తున్నాడు. చూస్తున్న వాళ్ళందరూ మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు అంటే మీ డబ్బు, ఈ డబ్బుతో మీరంతా విదేశాల్లో దాచిపెట్టుకుంటారా ఈ డబ్బునంతా? హౌ లాంగ్ వీ షల్ టాలరేట్ దీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్? It is for the government to take, the central government to take stringent action